అలాగే ఒక వ్యతిరేకతంగా ఏదైనా చేస్తే మాత్రం ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే. కానిస్టేబుల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళనే కాదు, ఎవరైనా సరే అందరూ సమానమే. చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే వాళ్ళ మీద కూడా అదే విధంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందండి. రైట్ సార్. ఒక కాలర్ ఉన్నారు, అనురాధ గారు. అనురాధ గారు నమస్కారం అండి. నమస్తే రామారావు గారు, నాకు కాస్త న్యాయం చేయండి సార్. మొన్న అమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిలకలూరుపేట సార్. నేను ఇప్పుడు పక్కన దాక్కుంటున్నాను. వాళ్ళు బెదిరించి చంపేస్తామని అమ్మా చెప్పండి, అసలు మీ డీటెయిల్స్ ఏంటో చెప్పండి, లాయర్ గారు వింటారు. సార్ మీకు చెతకోటి వందనాలు సార్. నాకు కాస్త న్యాయం చేయండి సార్. ఒంటరి మహిళని వాళ్ళ టార్చర్ భరించలేక ఐసీలో కూడా ఉన్నానండి. ఇప్పుడు 6,000 నాకు సార్, నాకు మరి నోట్లు తీసేసుకొని 100 రూపాయల స్టాంపు మీద ఇవ్వాల్సిన పని లేదు అని రాయించుకున్నారు సార్. ఎద్దనపూడి ఎస్ఐకి ఒక 10,000 కట్టి నన్ను చంపేస్తామని మీడియేటర్ ఒక 30,000 తీసుకున్నాడండి. వైసీపీ జగన్ ఫోటో చూపించి లోపలేయమంటున్నారు, బయటికి వెళ్ళవు, ఇక్కడే లోపలేస్తున్నామని ఫోన్ల మీద ఫోన్లు చేసి మా వారు డివైడ్ అయినప్పటి నుండి నేను హార్ట్ పేషెంట్ అండి. నన్ను ఎవరమ్మా వాళ్ళు మీ మీద మిమ్మల్ని బెదిరిస్తున్నది ఎవరు? విప్పర్ల అంజిరెడ్డి సార్. విప్పర్ల అంజిరెడ్డి, మరి ఈయనేమో మంజునాథ రెడ్డి, ఇద్దరు. మీకు వాళ్ళకి ఏంటండి సంబంధం ఏంటి? ఏమీ లేదు సార్, ఏమీ లేదు. అమౌంట్ ఇవ్వాలి నాకు. వాళ్ళ లవరు విప్పర్ల అంజిరెడ్డి వాళ్ళ లవర్ అమౌంట్ ఇవ్వాలి. 4.5 లక్షలు ఇవ్వాల్సి ఉంటే ఈయన లాయరు అని ఆయన రంగంలో దించి ఎద్దనపూడి ఎస్ఐ గారి దగ్గర ప్రూఫ్స్ అంటే వాళ్ళు ఎద్దనపూడి ఎస్ఐ గారి దగ్గర సెటిల్మెంట్ అని రమ్మంటే వెళ్ళాను సార్. నోట్లు తీసుకున్నారు, 100 రూపాయల స్టాంప్ మీద రాయించేసుకున్నారు సార్. బయట పెడితే చంపేస్తాము, లోపలేయమంటున్నారు. వైసీపీ బొమ్మలు చూపించి ఏం చేయగలుగుతావు నువ్వు అంటే. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటండి? అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రక్షణ కావాలి, అలాగనే వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ తిరిగి రావాలి, అంతేనా? 2.5 లక్షలు ఇచ్చారు సార్. 1,90,000 తీసుకున్న వాళ్ళు ఇవ్వాలి. మీడియేటర్ 30,000 ఇవ్వాలి. నాకు ఎవరు న్యాయం చేయటం లేదు సార్. ఇప్పుడు మొన్న ఈ రూరల్ సిఐ గారి దగ్గర తిరిగాను సార్. 4 రోజుల క్రితం కూడా వెళ్ళొచ్చాను. అనురాధ గారు వెయిట్ చేయండి. మీకు ఇప్పుడు అంజిరెడ్డి అనే వ్యక్తి, ఆయన దగ్గర నుంచి మీకు దాదాపు 2.5 లక్షల రూపాయలు క్యాష్ రావాలి. దానికి సంబంధించింది పోలీస్ సెటిల్మెంట్ ఎక్కడ జరిగింది? ఇది ఏ పోలీస్ స్టేషన్లో? పోలీస్ స్టేషన్లో, ఎద్దనపూడి పోలీస్ స్టేషన్ లో జరిగింది సార్. ఎస్ఐ గారి పేరు చౌదరి, మా క్యాస్టేట్ చౌదరి. ఆ చౌదరి ఇంకా కాసేపు ఇక్కడ మాట్లాడితే 2 తగలనియాల్సి వస్తుందని చెప్పాను అన్నారు. వాళ్ళను కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని వాళ్ళంతా ఒకటైతే ఇక నేను భయం వేసి ఎట్ట రావాలో అర్థం కాక. అమ్మా అక్కడ మీకు ప్రామిసరీ నోట్స్ ఏమైనా ఉన్నాయా? తీసుకున్నారు సార్, వాళ్ళు తీసేసుకున్నారు సార్. వాళ్ళు తర్వాత సెటిల్మెంట్ చేస్తామని రాయించుకున్నారా? రాశారా ఏమైనా లెటర్? సెటిల్మెంట్ అంటే 100 రూపాయల స్టాంప్ మీద ఇస్తామని రాశారు. తర్వాత డిసెంబర్ లోపు 2.5 లక్షలు ఇచ్చేశారు. ఇప్పుడు 1,90,000 వాళ్ళు ఆపారు. మీడియేటర్ నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఇంకా 1,90,000 రూపాయలు మీకు వాళ్ళ దగ్గర నుంచి రావాలి. వాళ్ళు ఇవ్వాలి. మీడియేటర్ 30,000 సార్. నిమిషాల మీద వసూలు చేశాడు సార్. నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఇదిగో లోపలేస్తున్నాను, పేటలో తిరగటానికి వీలు లేదు. మంజునాథ రెడ్డి సార్, ఇద్దరు రెడ్డిస్ ఒకటై చంపేస్తామని. నేను మా వారు డివైడ్ అయినప్పుడు 18 సంవత్సరాల క్రితం 40 గజాలు ఇస్తే బ్రతకటానికి ఉంచుకున్నాను సార్. ఆస్తి ఎవరిది? మా వారు డివైడ్ అయినప్పుడు కోర్టులో మీ పేరు మీద ఉందా ఆస్తి? ఎప్పుడు అమ్మేసుకున్నాను సార్. అమ్మేసుకొని ఇక్కడిని కాస్త బయట తిప్పుకొని ఒక రూమ్ వేసుకున్నాము. ఒక రేకులన్నా ఉండటానికి అని, ఉండటానికి నీడ లేదు. ఒంటరి మహిళలను ఇచ్చుకుంటే అందరూ ఇట్ట చేశారు సార్. వాళ్ళు అంజిరెడ్డి అనేవాడు ఇట్ట చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఆ సుధా తీసుకున్నది. ఆ సుధా తమ్ముడు 1,50,000 ఇవ్వాలి. కోర్టుకి వేసాను. అది మొన్న డిగ్రీ అయ్యి జడ్జి గారు నన్ను చూసి పాపం ఆమెను చూస్తే జాలేస్తుంది, మొన్న హాస్పిటల్లో ఉంది, ఆమెకి ఇచ్చేసేయండి అమౌంట్ అని ఈ డిగ్రీ అయింది సార్. అంజిరెడ్డి మళ్ళీ దీనిలో డిగ్రీ అయితే వచ్చింది కదా మీకు? ఒకటి వచ్చిందండి, ఇప్పుడు రెండోది నేను చెప్తుంది. అదైతే ఎగ్గొట్టారు, నోట్లు కూడా తీసుకున్నారు. ఫస్ట్ చెప్పింది 1,90,000.
ఇప్పుడు ఇది రెండోది, వాళ్ళ తమ్ముడిది డిగ్రీ అయినా నేను ఇవ్వను అంటున్నాడు అంజిరెడ్డి నా సాగు కారణం. రైట్, ఓకే ఓకే అమ్మా. లాయర్ గారు మీకు దీని మీద ఏం చేయాలనేది కూడా ఒక సలహా ఇస్తారు. దాంతోపాటు మీకు లీగల్ సర్వీస్ కోసం కూడా ఏం చేస్తే ఏ విధంగా మీకు సర్వీస్ లభించే అవకాశం ఉంటుంది అది కూడా లాయర్ గారు మాట్లాడతారు. సార్, 3 అంశాలు ఉన్నాయండి. ఒకటి, లీగల్ సర్వీసెస్ విషయంలో మీరు ప్రస్తావించారు. ముందు అది ముఖ్యమైన విషయం కాబట్టి అది చెప్పేస్తాను. ప్రతి జిల్లా కోర్టులోని, ప్రతి జిల్లాలోని న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయండి. లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఫ్రీ లీగల్ ఎయిడ్ మహిళలకి, ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్ కి మహిళలకి, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వీళ్ళందరికీ కూడా రక్షణ ఉంది. షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్ వీళ్ళందరికీ కూడా, అలాగే బీసీలు కానీ, అలాగే బీసీలో మళ్ళీ మైనారిటీ కమ్యూనిటీస్ కానీ, ఎవరికైనా మహిళలకు కానీ, వృద్ధులు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కి న్యాయ ప్రాధికార సంస్థ అని లీగల్ సర్వీస్ అథారిటీస్ జిల్లా స్థాయిలోనే ప్రతి కోర్టులో కూడా ఉన్నాయండి. మండల స్థాయిలో కూడా ఉన్నాయి, జిల్లా ప్రతి లోయర్ కోర్ట్స్ లో కూడా ఉన్నాయి. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా న్యాయ సేవ కావాలి అంటే కనుక అందించడం జరుగుతుంది. అది ఒక భాగం అండి. తప్పనిసరిగా వెళ్ళి జిల్లా న్యాయ ప్రాధికార సంస్థకి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్కి వెళ్ళొచ్చు. అలాగే హైకోర్టులో కూడా హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. ఒక సెక్రటరీ గారు ఉంటారు, ఆయన డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ స్థాయి అధికారే ఉంటారు. అలాగే ప్రతి మండలాల్లోని ప్రతి కోర్టులో కూడా ఒక లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుందండి. ఇక్కడ ఇదే కాకుండా మీరు రెండో విషయం ప్రస్తావించడంలో, సివిల్ మ్యాటర్ లో డిగ్రీ ఉంది, 1,90,000 బాకీ ఉంది అని డబ్బులు ఇవ్వాలనో. ఇప్పుడు ఈ విషయాలంతా డబ్బు ఇవ్వడం తీసుకోవడం కానీ, ప్రామిసరీ నోట్ కానీ, లేదా సివిల్ కోర్ట్ డిగ్రీ విషయం కానీ, నేను ఇందాకే ప్రస్తావించాను, డిగ్రీ ఉంటే సరిపోదు, సగమే గెలిచినట్టు, మిగతా సగం మీ చేతికి రావాలి. డిగ్రీ అమలు అవ్వాలి. అమలు కోర్టు వేరే ఉంటుందండి, మళ్ళీ ఆ కోర్టులో వెళ్ళి వేసుకోవాలి. అది లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా వేసుకోవచ్చు. మీరు న్యాయవాదిని పెట్టుకోలేకపోతే, న్యాయవాదిని పెట్టుకోగలిగితే మీరు ఒక ఎక్స్పెన్సెస్ అది ఖర్చులు పెట్టుకోవచ్చు. లేదంటే లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీగా ఒక అడ్వకేట్ ఇస్తారు, వాళ్ళే ఫైల్ చేసి అమలు పరుస్తారు. ఇది రెండో భాగం. మూడో భాగం అంటే పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ అని. నిజానికి పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ అట్లాంటి వ్యవస్థ లేదండి. పోలీసులు డిగ్రీ అమలు చేయడం గురించి కానీ, లేదా మీకు డబ్బు ఇప్పించడంలో 1,90,000 ఇవ్వాలని చెప్పి వాళ్ళు అంగీకరించారు, ఇట్లాంటివి ఏమి పోలీస్ వ్యవస్థలో వాళ్ళు చేయాల్సిన బాధ్యత లేదు, వాళ్ళు చేయాల్సిన అగత్యం లేదు. వాళ్ళు చేసి పెడితే దానికి లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ అంటారు. అట్లాంటి చట్టపరంగా కూడా అలాంటి వెసులుబాటు లేదండి. పోలీస్ స్టేషన్ లో రాసిచ్చారు 1,90,000 ఇవ్వాలి, కాబట్టి వాళ్ళు ఇవ్వాలండి, SHO గారు చెప్పారు, CA గారు చెప్పారు అని అంటే దానికి లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ లేదండి. అట్లాంటి వేళ మీరు న్యాయపరంగానే కోర్టు ద్వారానే డిగ్రీ అమలు చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీలో ఉన్న నిజంగానే 1,00,000, 2 లక్షలు ఇవ్వాల్సి ఉంటే కూడా డిగ్రీని పోలీసులు అమలు చేయలేరండి. అమలు పరిచే కోర్టు వేరే ఉంటుంది, ఎగ్జిక్యూషన్ కోర్టు అని. అక్కడ EP ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోలీసులు చేసేదల్లా ఏమైనా బాకీ ఉంది, నిజమే, వాస్తవం, మేము ఇవ్వాలి అని అంటే, అలా ఇవ్వాలి అని అంటే వాళ్ళకి ఏదైనా అండర్టేకింగ్ ఇచ్చి మీరు ఏమైనా చేసుకుంటే అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసుకునేటట్లు చేసుకోండి. నేను రికార్డ్ చేసి దానికి ఎక్సెస్ లేకుండా, ఎక్సెస్ ఫోర్స్ అంటే బెదిరించడాలు ఇట్లాంటి పాల్పడకుండా మేము చూస్తామని అంటారు. ఇవ్వాల్సిన చోట కూడా బెదిరింపు చేయకూడదు. అది బోత్ సైడ్స్. ఈ BRK న్యూస్ లాంటి మన మిత్రులు, ఇలాంటి జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళంతా సహాయం చేస్తూ ఉంటారు. ఇలాంటి కామన్ మ్యాన్ NGOs అన్ని పట్టుకుని న్యాయం జరిగే పని చేస్తూ ఉంటారు. అట్లాంటి క్రమంలో ఏమైనా పోలీస్ స్టేషన్లో ఎవరైనా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతే సరే అని చెప్పి ఎక్సెస్ ఫోర్స్ యూజ్ చేయకండి అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు తప్ప, పోలీసులు మాత్రం నిజానికి మనీ వసూలు చేయడానికి వచ్చినా తప్పే, మనీ వసూలు చేసుకోవడానికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేస్తారన్నా తప్పే, అలాగే మీరు వసూలు చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారన్నా తప్పే. మీకు డిగ్రీ ఉన్నా కూడా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వసూలు చేసుకోవడానికి, బలవంతంగా దౌర్జన్యాలకు పాల్పడడానికి లేదు. అలాగే ఎవరైనా మీ మీద వచ్చి మీ దగ్గర వసూలు చేసుకోవడానికి కూడా లేదండి. కోర్టులున్నాయి, చట్టపరంగానే చేయాలి. ఏ చేసినా దీన్ని సివిల్ వ్యాజ్యాలు అంటారు. సివిల్ వ్యాజ్యాల్లో సివిల్ కోర్టుల్లోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. క్రిమినల్ మ్యాటర్స్, క్రిమినల్ కోర్ట్స్ వాటి పోలీసులు ఇన్వాల్వ్మెంట్ ఉండి తప్పనిసరిగా మీ ఇంటికి వచ్చారనుకోండి, బాకీ ఉన్నా కూడా మీ ఇంటికి వచ్చేయడానికి వీలేదు. ట్రెస్పాస్ కేసు పెట్టొచ్చు. మీరు వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇస్తే వారి మీద ట్రెస్పాస్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది. బాకీ ఉన్నారు కదా అని ఇంటికి రావడానికి వీలేదు. చాలా మంది మనం చూస్తుంటాం విలేజెస్ లో కానీ, ఎక్కడైనా సిటీస్, చిన్న టౌన్స్ లో చాలా దాష్టికంగా ఇంటికి వెళ్ళడం, సామాన్లు తీసుకెళ్లిపోతాం అనడం అని వీళ్ళు మౌనంగా భరిస్తూ ఉంటారు అమాయకంగా. తప్పండి. బాకీ ఉన్నంత మాత్రాన్ని ఇంటికి రావడం లేదు, సామాన్లు పట్టుకెళ్ళిపోతా అనడానికి లేదు, మనుషులు పట్టుకెళ్ళిపోతారని కూడా అంటారు. అది చాలా తప్పది. అలాగే ఇప్పుడు ఈ మధ్య ఫైనాన్సెస్ బండి లాక్ తీసుకుని వెళ్ళిపోతాం, చావీ తీసుకెళ్ళిపోతాం, బండి తాళం చెవులు తీసుకెళ్ళిపోతాం అంటారు. తప్పది. వాడు బండి సీజ్ చేసే ప్రొసీజర్ వేరే ఉంటుంది. వాడు వార్నింగ్ ఇవ్వాలి, 15 రోజులు నోటీస్ ఇచ్చి వెహికల్ ని సీజ్ చేసుకోవచ్చు. అది చట్టపరంగా అన్ని చేసుకోవచ్చు.
అబ్రప్ట్ గా వాళ్ళంతా వాళ్ళు తీసుకెళ్ళడానికి లేదా రైట్ చట్టపరంగా సార్. అన్ని చర్యలు ప్రస్తుతానికి మనతో ఒకరు కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు, విజయవాడ నుంచి. వారితో మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం. 2019లో 2 లక్షలు ఇచ్చాము సార్ అమౌంట్. ఎస్. హలో, 2 లక్షలు ఇచ్చాము, నోటు చెక్కు తీసుకున్నాము. ఇప్పుడు అతను పూర్తిగా దెబ్బతినిపోయి ఐపీ పెట్టారు సార్. పరిస్థితి ఏం సార్? ఎస్. లాయర్ గారు. ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేశారండి, ఐపీ పిటిషన్ అంటారు. ఇన్సాల్వెంట్ గా అంటే ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ ఉన్నట్లయితే ఒక పిటిషన్ వేసేసి, నా ఆస్తులు సపోజ్ ఉదాహరణకి చెప్తా, నా అప్పులు 10 లక్షలు ఉన్నాయి, నా ఆస్తులు 5 లక్షలు ఉన్నాయి అని కోర్టు వరకు విన్నవించి ఒక పిటిషన్ వేయడం ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటారు. ఎస్. దాంట్లో అలాంటప్పుడు ఏంటవుతుందంటే ఆ కోర్టులు కూడా పరిశీలించి అది నిజమా కాదా విచారణ చేసి, ఆస్తులు ఉన్నాయి ఎవరికైతే న్యాయబద్ధంగా ఎంత ఇవ్వాలో దాంట్లో ఒక రేషియో, ఒక ప్రపోర్షనేట్ ఫిక్స్ చేసి ఇస్తాయి. సపోజ్ అప్పులు 20 లక్షలు ఉన్నాయి, ఆస్తులు 10 లక్షలే ఉన్నాయి, అందరికీ సగం సగం ఇవ్వాలి. 1 లక్ష రూపాయలు, ఇందాక మన మిత్రులు ప్రస్తావించినట్టు 2 లక్షల రూపాయలు అప్పు ఉంది, ఆయన ఐపీ వేసేసాడు. ఈయనకి 1 లక్ష రూపాయలనే న్యాయబద్ధంగా రావాలి. ఇక్కడ దాన్ని కాపాడుకోవడానికి న్యాయబద్ధంగా 1 లక్ష రూపాయలు ఇప్పిస్తారు. అట్లాగే వాళ్ళకి ఏమైనా వేరే ఆస్తులు ఉన్నా కూడా జప్తు చేస్తాయి. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా విదేశాలు పారిపోయినా కూడా వాళ్ళ ఆస్తులని 10,000 కోట్ల రూపాయలు ఆస్తులు జప్తు చేస్తే వాళ్ళు కట్టాల్సింది 7,000 కోట్లు 8,000 కోట్లు అవి వచ్చి కట్టేశారు. అట్లా దబ చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. బ్యాంకులకు బాకీ పడిపోయిన వాళ్ళని కూడా ఈ చట్టాన్ని వాడి వాళ్ళ ఆస్తులను జప్తు చేయడం జరుగుతుంది. అట్లా ఇన్సాల్వెన్సీలో కూడా వీరికి ఉన్న సమస్య ఏంటంటే, మన మిత్రులు ప్రస్తావించారు 2 లక్షల రూపాయలు బాకీ అయిపోయారని. అందుకనే మనం ఏం చెప్తామంటే, ఎవరికైనా బాకీ ఇచ్చేటప్పుడు, లోన్లు ఇచ్చేటప్పుడు వారు తిరిగి ఇవ్వరేమో అనుకున్నప్పుడు మీరు చక్కగా ఇవ్వండి. ఇస్తారు అనుకున్న ఆశతోటో వడ్డీ ఆశతోటో ఇచ్చారంటే మరి మీకు చేతికి రాదని అనుకోవాలి. కొంతమంది 3 రూపాయలు 5 రూపాయలు, మా మిత్రుడు చెప్తే నేను ఆశ్చర్యపోయాను, 10 రూపాయల వడ్డీ కూడా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. 20 రూపాయల వడ్డీకి అంటే 100 రూపాయలు ఇవ్వడం 20 రూపాయలు వడ్డీ కింద కోసేసుకుని ఇస్తారట. అంత దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. దాన్ని మనం ఎంకరేజ్ చేయడానికి వీలేదు. దానికి ఏదైనా బ్యాంకులు వాటిలో ఒక ఇన్స్టిట్యూషన్ అంటారు, ఒక వ్యవస్థ, ఒక బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా తెచ్చుకోవడం లోన్స్ జెన్యూన్ ఇలాంటి వెళ్ళాలి. అంతే తప్ప మీడియేటర్స్ ని, బ్రోకర్స్ ని నమ్మి 2 లక్షలు 3 లక్షలు ఇవ్వడం, వాళ్ళేమో వడ్డీ ఇస్తాం 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్తారు, మోసపుచ్చుతారు, అసలు ఎగ్గొట్టేస్తారు, పారిపోతారు కూడా. ఇంకా ఆస్తులు అవి, ఇంకా ఈయన ఐపీ వేసి ఆస్తులు ఏదో చిట్టా ఇప్పాడు. కొంతమంది పారిపోయి ఉంటే వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. ఆస్తులు జప్తు చేయడానికి కూడా ఆస్తులు ఏమో కనిపించవు. అందుకని ఇచ్చేటప్పుడే ఎంక్వైరీ చేసి ఇవ్వాలమ్మా. ఇలాంటి బాధితులు ఉన్నారు చాలా మంది. ఇది ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేస్తే చట్టపరంగా ఆస్తులన్నీ 10 లక్షలు ఉండి అప్పులు 15 లక్షలు ఉంటే మీకు రావాల్సింది 2 లక్షలు ఉంటే 1,50,000 ఎంతో చట్టపరంగానే మీకు ఇస్తుంది. ఆ మేరకు ధీమాగా ఉండొచ్చు. అయితే మీరు కూడా పిటిషన్ వేసి, వాళ్ళు ఏమైనా కొంతమంది ఆస్తి దాచిపెడితే, కొంతమంది భార్య పేరు పిల్లల పేరుతో దాచేస్తారు, వాళ్ళ పేరుతో బదలాయించేస్తారు కావాలని అవాయిడ్ చేయడానికి, లీగల్ ప్రాసెస్ అవాయిడ్ చేయడానికి. అలాంటివి చల్లవు. కోర్టు ప్రకారం వాళ్ళు టీ తెచ్చుకున్నాక ప్రైవేట్ ప్రిజన్ ఉంది, ఆయన అరెస్ట్ చేస్తే పెళ్ళాం పిల్లలు వాళ్ళు ఎవరైనా వాళ్ళ పేరుతో ఆస్తులు ఉన్నా వాళ్ళు అమ్మి కట్టించి విడిపించుకోవచ్చు. ప్రైవేట్ ప్రిజన్ దానికి రోజుకి 80 రూపాయలు ఎంతో డబ్బు కూడా కట్టాల్సి ఉంటుంది ప్రైవేట్ ప్రిజన్. దానికి అలా డిగ్రీ తెచ్చుకున్నాక అలా కూడా చేయొచ్చు. అయితే చట్టంలో అన్ని వెసులుబాటు ఉన్నాయి. తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన బీఆర్కే న్యూస్ వాళ్ళు సాధించి ఎన్జిఓస్ ని వాళ్ళని కోఆర్డినేట్ చేసి ఎక్కడెక్కడైనా అనేక కమిటీస్ లాగా చేస్తే మంచిగా ఉంటుంది. ఎస్ సార్. మరో కాలర్ ఉన్నారు, గోపాలరావు గారు హైదరాబాద్ నుంచి. ఆ తర్వాత సార్ మళ్ళీ మనం మెయిన్ సబ్జెక్ట్ మీద కొద్దిసేపు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గోపాలరావు గారు, అలాగనే నిర్మలా గారు నర్సాపురం, వాళ్ళు ఇద్దరు లైన్లో ఉన్నారు. సో గోపాలరావు గారు ఫస్ట్ మాట్లాడదాం. గోపాలరావు గారు చెప్పండి మీ సమస్య. సార్, నేను మా మిస్సెస్ బైక్ మీద టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే ఒక పిల్లవాడు కార్ తీసుకొని వచ్చి ఎక్సిలేటర్ రేజ్ చేశాడు, బ్రేక్ అనుకొని వచ్చి మాకు గుద్దుకుంది. ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది సార్. అంటే కార్ వాళ్ళదా? పోలీస్ కేసు. కార్ వాళ్ళదే సార్. 20 years పిల్లాడు మాకు గుద్దాడు అన్నట్టు. గుద్దితే యాక్సిడెంట్ అయింది. నాకు కాలు ఫ్రాక్చర్ ఆపరేషన్ అయింది సార్. ఎలాంటి సహాయం చేయలేదు, హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే మేము పోలీస్ కేసు పెట్టాము, ఎఫ్ఐఆర్ ఇచ్చారు అన్నట్టు. ఎఫ్ఐఆర్ ఎన్ని రోజులకి వస్తుంది సార్ కోర్టుకి? లేకపోతే మనకి ఏమైనా కాంప్రమైజ్ చేసుకోవడానికి ఏమైనా వెసులుబాటు ఉంటుందా? ఎంతకాలం అయిందండి? 3 నెలల నుంచి. 3 months. ఎస్, 3 నెలలు అయిందా యాక్సిడెంట్ అయ్యి? ఇది 3వ నెల సార్.
అయితే 3 నెలల నుంచి ఉద్యోగం లేదు, ఏమి లేదు, ఇంట్లోనే ఉంటున్నా. నెలకు 30,000 ఉద్యోగం పోయింది, మందుల ఖర్చు అది. వాళ్ళు ఏమి ఇంతవరకు సమస్య ఏం లేదు. ఎఫ్ఐఆర్ అయితే పోలీస్ స్టేషన్లో ఇచ్చారు మా చేతికి. సార్ లాయర్ గారు, చాలా దారుణంగా ఉంది. ఈవెన్ 3 నెలలుగా వస్తుంది. యాక్చువల్గా కేసు ఫైల్ అయ్యి ఛార్జ్ షీట్ చేయాలంటే 90 రోజులు అని చెప్పేసి కూడా అంటారు కదా. మీరు ఆ వాయిస్ సరిగ్గా పెంచమని చెప్పిన ఆయనకి అర్థమైనట్లేదు. మీరు కొంచెం వివరంగా చెప్పండి, సూక్ష్మంగా చెప్పండి, దానికి ఏమైంది. ఇప్పుడు గోపాలరావు గారు వాళ్ళ ఆవిడ ఇద్దరు కలిసి బండి మీద వెళ్తున్నారు, 2 వీలర్ మీద. ఒక 20 ఏళ్ల యువకుడు కార్ వేగంగా నడుపుకుంటూ వచ్చేసి వాళ్ళని ఢీ కొట్టేశాడు. పోలీస్ కంప్లైంట్ చేశారు వీళ్ళు బాధితులు. కానీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అసలు వచ్చిందా లేదా అనేది తెలియదు. కేసు కూడా కోర్టుకు రాలేదని చెప్పేసి అంటున్నారు. ఎప్పటివరకు వస్తుంది, న్యాయం ఎలా జరుగుతుంది? ఎందుకంటే 30,000 రూపాయలు వచ్చే జీతం కూడా పోగొట్టుకొని 2-3 నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నాము, మాకు అసలు గడవటం లేదు అనేది కూడా సమస్య ఉందని చెప్పేసి అంటున్నారు. కేసు కూడా కాలేదంటున్నారండి. ఇది చాలా దారుణమైన విషయం అండి. అది నిజానికి స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి వీళ్ళకి పడిపోయి గాయాలయ్యి ఆసుపత్రి పాలు అయిపోయినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చుంటారు, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయి ఉంటుందండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ వీళ్ళు తీసుకోకపోవడమో వీళ్ళకి ఇవ్వకపోవడమో అయి ఉంటుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా కూడా ఎఫ్ఐఆర్ ఉండి తీరాలి. ఆ రకంగా లయబిలిటీ తప్పించుకోవడం లేదు, ఎఫ్ఐఆర్ అయ్యి ఉంటుంది. అది మీరు తీసుకోవాలి. అయితే కేసు మన దురదృష్టం ఏంటంటే ఓవర్ బర్డనింగ్ ది కోర్ట్స్ చాలా న్యాయస్థానాలు చాలా కేసుల ఒత్తిడి వల్ల ఈ రోజు ఎఫ్ఐఆర్ అయిందంటే దాదాపు 2 సంవత్సరాల దాకా విచారణకు రాదండి. అది చాలా దురదృష్టకరమైన విషయం. అట్లా అందుకని ఎఫ్ఐఆర్ అయింది కదా, అయితే నాకేం సత్వరంగా న్యాయం జరగట్లేదే, కనీసం 2-3 నెలలు అయింది, 6 నెలలు అయిందన్నా కూడా వాళ్ళు నిజానికి బెంచ్ కోర్టుకి రాదండి. ఆ కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత విచారణ జరిపి వాళ్ళు ఛార్జ్ షీట్ చేయడం అవన్నీ కూడా వెంటనే జరగాల్సిన ఒక అవసరం ఉంది. కానీ కోర్టుకు వచ్చేసరికి నెంబర్ అయ్యి బెంచ్ మీదకి వచ్చి హియరింగ్ వచ్చేసి ట్రయల్ స్టార్ట్ అవ్వాలంటే సుమారుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంటుందండి, డిపెండింగ్ ఆన్ ద కోర్ట్స్ అండ్ పని ఒత్తిడి వల్ల. అందుకని దాంట్లో గాబరా పడాల్సింది లేదు. కాకపోతే మీకు న్యాయం తప్పకుండా జరుగుతుంది, కానీ కొద్దిగా ఆలస్యం అవుతుంది. అయితే రిలీఫ్ అనే పాయింట్ వేరే భాగం. అది వెంటనే మీకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు ఏదైతే మెడికల్ ఫెసిలిటీస్ ఏదైతే ఉందో అది అక్యూజ్డ్ ఎవరైతే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ తో వచ్చేసి చట్ట విరుద్ధంగా వచ్చి మేము ఢీ కొట్టాడో అతని దగ్గర నుంచి వసూలు చేయాలి, అతని మీద కేసు పెట్టాల్సింది. ఆ ప్రకారం పోలీసులు గట్టిగా కేసు పకడ్బందీగా చేసిన తర్వాత బాధితులు చట్టపరంగా న్యాయం లభించాల్సిందే. అయితే ఏదైతే క్లెయిమ్ ఉందో ఇన్సూరెన్స్ క్లెయిమ్ మీద లిమిటేషన్ కూడా సుప్రీంకోర్టు ఈ మధ్య తీసేసింది. సుప్రీంకోర్టు హైకోర్టు కూడా లిమిటేషన్ విషయంలో లేదు అప్పీల్ వేసుకోవడానికి అని కూడా. మీకు ఏదైతే రిలీఫ్ ఉందో యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ కాంపన్సేషన్ ఏదైతే ఉందో ఆ జిల్లా కోర్టులో నష్టపరిహారం మీకు 2 లక్షలు 3 లక్షలు ఇస్తే తక్కువ అనిపిస్తే 5 లక్షలు 6 లక్షలు ఇవ్వాల్సి ఉంది అంటే మీకు రావాల్సిన ఆదాయం కోల్పోయి అవన్నీ అయినప్పుడు 5 లక్షలు 6 లక్షలు అగ్రెన్స్మెంట్ ఇది కూడా దానికి లిమిటేషన్ లేకుండా ఉంటుందండి. ఆ పై కోర్టులో కూడా వెళ్ళొచ్చు, మీకు న్యాయం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక న్యాయవేదిక కార్యక్రమానికి వచ్చి బీఆర్కే న్యూస్ వీక్షకులకు కావాల్సిన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు. ఇక మరో అంశంతో రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమంలో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.